ఏదైతే ధరణి గాని ధరణి తర్వాత ఉన్న అంశాల వల్ల కానీ భూమి లేకపోయినా పాస్బుక్లు ఉన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏదైతే మోడల్ గా నాగార్జున సాగర్ లో ఒక మండలం చేసినప్పుడు సుమారు 8,600 ఎకరాలు మేము సర్వే చేస్తే దాంట్లో 1,200-1,250 ఎకరాలు భూమి లేకుండా పాస్బుక్లుండి పాస్బుక్ల కారణంగా గత ప్రభుత్వంలో రైతు బంధు కానీ ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్నటి వరకు తీసుకున్నమాట వాస్తవం. అదే రకంగా ప్రభుత్వం ఏదైతే అక్విజిషన్ చేసిందో పేమెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుందో ఆ భూములు పానీల్లో ఆన్లైన్ లో రికార్డులో కరెక్షన్ చేయని కారణంగా అటువంటి భూములకు కూడా రైతు బంధు రైతు భరోసా కూడా తీసుకుంటున్న వాటిని కొన్ని ఇప్పటికే గుర్తించి కరెక్షన్ చేశాం అధ్యక్ష. సర్వే నెంబర్ బై సర్వే నెంబర్ ప్రతి రెవెన్యూ విలేజ్ లో సర్వే జరిగినప్పుడు కొంత పరిష్కారం అవుతుంది. రెండవది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని జీపీఓలను ఏర్పాటు చేసిందో దీని వల్ల కూడా ఆ రెవెన్యూ గ్రామంలో ఉండే సమస్యలు తప్పకుండా ఇమీడియట్లీ గా ఎంఆర్ఓ గారికో ఆర్ఐ గారికో ఇంటిమేట్ చేయటం వల్ల ఇటువంటి సమస్యల పరిష్కారం అవుతుందని ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతుంది అధ్యక్ష.